తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రహమతియా ఫంక్షన్ హాల్ నందు కడప మాజీ ఇన్ఛార్జ్ అమీర్ బాబు సీనియర్ నాయకులు లక్ష్మరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో ప్రజల అభిమానం పొంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు। అదే విధంగా సినిమా రంగంలో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు। రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు। సంవత్సరం తెలుగుదేశం పార్టీని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక బహిరంగ సభలో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది। పార్టీని స్థాపించిన 9 మాసాలకే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా, వాళ్ళ మనగడే ముఖ్యంగా అన్ని వర్గాలకు, ముఖ్యంగా మైనార్టీలకు, బడుగు వర్గాలకు, బీసీ వర్గాలకు, అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మరి ప్రతి ఇంటికి ఒక గూడు ఉండాలి, ఇల్లు ఉండాలి అనేటువంటి నినాదంతో మా పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారు స్థాపించిన వెంటనే మరి అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ కూడా అమలుపరిచి ఈరోజు 42 సంవత్సరాలైనా అనేక రంగాల్లో ముందుకొచ్చి ఈ భారతదేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, తెలుగుగంగా, హంద్రీనివా, అనేకమైనటువంటి నీటి ప్రాజెక్టులు, మా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఈరోజు 72% పూర్తి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు దానికి ముందడుగు పడలేదు। ఈ 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా వెనుకబడిపోయాం, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి ఏమాత్రము అభివృద్ధి లేక నిరుద్యోగం బాగా రాష్ట్రంలో పెరిగిపోయింది। ఇవన్నీ మళ్ళా మనం అభివృద్ధిలోకి రావాలి, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు రావాలి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది। మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరుగుతాయి। ఇప్పుడు మార్చి రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి 2024 ఎన్నికల్లో మరి అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలుస్తుందని, మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు। తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేదానికి మరి తప్పకుండా రేపు అందరూ ఓట్లేసి మా ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపిస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు।